Nobody's children who are born, they say it is high, their IQ is very high. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు వారి ఐక్యూ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ తరంలో ఉన్న పిల్లలు వారికి చాలా ఐక్యూ ఎక్కువ ఉందంట. Our IQ is very low when I was born. నేను పుట్టిన దినాల్లో ఐక్యూ చాలా తక్కువగా ఉండేది. In mathematics. ఇదంగా మ్యాథ్స్ లో సరిగ్గా మార్కులు రావు. Nowadays we find 98, 99, 100 also. ఇప్పుడు మ్యాథ్స్ లో 98, 99, 100 కూడా వస్తున్నాయి పిల్లలు. Do you know Andhra people are scorers, very good scorers. ఆంధ్ర ప్రజలు మంచి మార్కులు వస్తాయి తెలుసా మీకు? Some Andhra people were in Delhi. కొంతమంది ఆంధ్ర ప్రజలు ఢిల్లీలో ఉన్నారు. Daughters. ఇద్దరు కుమార్తెలు 10th class and 12th class. ఒక పాప 10th క్లాస్, ఇంకో పాప 12th క్లాస్. Beyond 95. వారు 95 మార్కులు వచ్చినాయి వాళ్ళకి. Great joy. ఎంతో ఆనందం. So IQ is increasing year after year. సంవత్సరాలు గడిచే కొద్దీ ఐక్యూ అనేది పెరుగుతూ ఉంది. I saw a cartoon. ఒక కార్టూన్ చూశాను. Cartoon anything can happen. ఆ కార్టూన్ లో ఏమైనా జరుగుతుంది కదా. A child is just born. ఒక పిల్లోడు అప్పుడే పుట్టాడు. And then that boy is asking the child, the baby. ఆ పసిబిడ్డ ask the nurse, give me your cell phone. ఆ పసిబిడ్డ పుట్టిన వెంటనే నర్సు అడుగుతున్నాడంట ఫోన్ ఇవ్వని. The nurse was wondering. ఆ నర్సు ఆశ్చర్యపోయింది. Hey, why do you want it? ఎందుకు కావాలి నీకు? And that boy baby says, cartoon. ఆ పసిబిడ్డలో ఈ కార్టూన్ లో ఆ బిడ్డ చెప్తున్నాడు. Baby says, ఆ బిడ్డ అంటున్నాడు, I want to phone up and tell my creator that I have landed safely. నేను నా కర్తకు సృష్టికర్తకు చెప్పాలనుకున్నాను క్షేమంగా భూమి మీదకి వచ్చాను అని. So there is an advancement of knowledge in the children. ఇటువంటి జ్ఞానములో అభివృద్ధి పిల్లల్లో మనం చూస్తున్నాం. What about the knowledge of the Lord Jesus Christ? అయితే యేసు ప్రభువు వారి గురించి జ్ఞానం సంగతి ఏంటి? How much you are growing in the knowledge and the blessing of the Lord? ఏ విధంగా దేవుని జ్ఞానములో ఆశీర్వాదంలో ఎదుగుతూ ఉన్నావు? There should be an advancement. ఒక ఎదుగుదల నీలో ఉండాలి. You have to grow higher and higher in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు ఎదుగుతూ ఉండాలి.